నమస్కారం అండి. బాబాయ్ మీ పేరు? స్వామినాథం. బాబాయ్ ఏ పని చేస్తారు? మేము కూలి పని. కూలి పని చేస్తారు. బాబాయ్ చంద్రబాబు పరిపాలన సంవత్సరం పూర్తయిందండి, ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన? ఈ పరిపాలన వచ్చిన కాడ నుంచి ఏ పథకాలు అన్నారు కానీ ఏం పథకాలు ఏమి రాలేదండి అసలు. ఈ కరువు పని చేసాము ఇప్పుడు వరకు ₹1 పడలా. 2 నెలలు చేసాం ₹1 పడలా. కష్టపడ్డాం కదా దానికి ₹1 పడలా. ఏది అమ్మవదనం అన్నారు అవి లేవు. ఒక పథకం కూడా రాలే. ఇంకా వస్తాయి అన్నారు. మన గ్యాస్ బండ కూడాను కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలా. అది పడలేదంటే వీళ్ళు తప్పేముందని సరిచేసి ఊరుకున్నాం. అది జరిగింది. పరిపాలన బాగుంది కానీ పథకాలు అన్నాయి వదలలేదు. పథకాలు లేక కాస్త ఇబ్బంది బాగా ఇబ్బంది. అసలు అసలు రైతు భరోసా వచ్చేసేది వాటికి అన్ని ఊరిదనం వదిలేడు ఆయన జగన్ గారు. కాదంటలేదు ఆయన. అప్పు చేసేది తప్పు చేయాలని అనవసరం. ఇప్పుడు ఎక్కాక సంవత్సరం అయిపోతుందో ఒక పథకం రాలే. అది ఇబ్బంది. ఇప్పుడు ఏదైతే ఈ జూన్ నెలలో మీరు అన్నట్టు తల్లికి 100 రిలీజ్ చేస్తారని నమ్మకం ఉందా? అన్నారు నమ్మకం ఉందని చేస్తారని. నెల కూడా చూస్తే అప్పుడు తెలుస్తుంది కది. అంతేకాకుండా రైతు భరోసా మీరు ఏదైతే అడిగారో అది కూడా ఈ నెలలో కూడా రిలీజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఒకవేళ మీరు అన్నట్టుగానే రిలీజ్ చేసే అవకాశం ఉందా, లేదంటే మాట తప్పుతారు? మాట తప్పుతారని నమ్మకం లేదు. సంవత్సరం అయింది అందుకని నమ్మకం అనేది మరి తెలతలేదు. ఒకటన్నా వదిలితే నమ్మకం వచ్చేది, వదలలేదు కదా. దాని గురించి అని అనుమానంగా ఉంది ఎవరికారికి. అది ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా, అవి రద్దు చేసి అంటే రేషన్ వ్యాన్ వాళ్ళు ఇక్కడ ధరని పెట్టేవాళ్ళు అనేది పోయిన తీసేసారు. ఎక్కడ ఉన్న ఇప్పుడు సాయంత్రం వెళ్ళినా పొద్దున్న వెళ్ళినా తెచ్చుకుంటున్నాం. గోడౌన్ దగ్గరే మాకు దాని గురించి ఇబ్బంది ఏమి లేదు. కొంతమందికి ఇబ్బందిగానే ఉంది. రేషన్ వ్యాన్లు తీసేస్తాం, కొంతమందికి ఇబ్బందిగా ఉంది, కొంతమంది మేలుగా ఉంది. అది దానివల్ల మీరు అన్నట్టుగానే ముసలి వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడైతే రేషన్ షాప్ వాళ్ళు ఇంటింటికి ఇస్తామని చెప్పి అదొక మాట కూడా చెప్పారు. వాళ్ళకి ఏమైనా అందజేస్తున్నారా? ఏది ఒక తారీఖు మొన్నే వచ్చినాయి. 10 రోజులు ఇస్తానన్నాడు. ఇస్తున్నాడో లేదు కనుక్కోవాలి. అది నేను కనుక్కొని చెప్తాడు. అతను మన కుర్రోడే కదా, చెప్తాడు. మీ ఊర్లో ఏమైనా పరిస్థితులు ఏమైనా ఇబ్బంది? అన్నీ బాగానే ఉన్నాయండి. దాని గురించి లేకపోతే పథకాలు ఏమి రాక ఇది అవుతుంది. అది డ్రైనేజ్ వ్యవస్థ ఏమైనా ఇబ్బందికరంగా ఇబ్బంది. ఇదిగో డ్రైనేజ్ ఎప్పుడు వైఎస్ఆర్ కొలత తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ డ్రైనేజ్ ఇప్పుడు వేయలే. అప్పటి నుంచే లేదు అసలు. అప్పటి నుంచి లేదు. ఇప్పుడు వేస్తానంటున్నారు. మరి ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఏమన్నా ఈ కూటమి ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత ఏమైనా వచ్చిందంటారు ప్రజల్లోనా? ఇదే మనకి పథకాలు రాపోయేపాటికి ఒకరికాడు ఆడు ఈడు ఇది వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఏదైనా ఒక పథకం వస్తే దాన్ని బట్టి ఎవరో ఒకరు మీరు వచ్చారు ఒకటి ఇచ్చారు 2 రోజులు ఇస్తారన్న ఆలోచన వచ్చేది. ఇప్పుడు ఏది రాలేదు కాబట్టి ఆగి ఉందన్నమాట. ఎలా ఉంది మన ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన బాగానే ఉంది. కౌరు చేస్తే వస్తున్నాడు, మనం కౌరు చేతి వెళ్ళినా మాట్లాడుతున్నారు. బాగానే ఉంది. ఆయన పరిపాలన బాగానే ఉంది. పైనుంచి రాని చింతమనేని గారు మటుకు ఏం చేస్తాడు? ఒక్క విషయం, ప్రభాకర్ గారి దగ్గర ఆయన గురించి కష్టం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళనుకో, అక్కడికక్కడ అధికారులు నియమించే స్పాట్లో ఆ సమస్య తీరుతారని తెలిసింది. ఎంతవరకు అమ్మ నిజమే, అది కరెక్టే. ఏది అవసరమైన వెళ్ళినా కానీ అది అప్పటికప్పుడే కాకేపిచ్చేసి మాట్లాడి అన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా మాకు కూడా వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా వెళ్తే ఇక్కడ సంగతాన్ని వెళ్తే రైతుల గురించి దాని గురించి వెళ్తే అప్పటికప్పుడు ఎంఆర్ఓ వాళ్ళందరూ కాకేసి అన్నీ మాట్లాడారు. దానివల్ల ఇంకోటి ఆయన దగ్గరికి వెళ్ళామనుకో, ముందు మీరు తిన్న తర్వాత సమస్య చెప్పడం, ముందు కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తారని చెప్పి తెలిసింది. అది నిజమే, ఆ మాట నిజమేనండి. ఎన్నోళ్ళు టిఫిన్ పెడతాం, భోజనం అవన్నీ నిజమే, కరెక్టే మాట. పరిపాలన ఏమైనా వ్యక్తిగతంగా ఆయన మనకి అన్ని బాగా చేసి పెడతాడంటారు. ఆయన పరిపాలన చింతమనేని గారి పరిపాలన అంటే బాగా ఉంది. ఇక్కడ చేసేది మటుకు లేనోడు వెళ్ళి ఉండోడు వెళ్ళిన వెళ్ళినోడికి ఏదో ఒకటి సాయం చేస్తున్నాడు. ఆయన ఉన్న తాగత కొందుకు సాయం చేసి ఇది చేస్తున్నాడు. ఓకే బాబు, థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర పరిపాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు ఏంటంటే దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయి, పథకాలు ఎగ్గొట్టేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల్లో కూడా ఈ రోజున తల్లికి వందనం కానీ, రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఈ 2 రిలీజ్ అయితే కనుక ప్రజల్లో మళ్ళీ గుడ్ విల్ వస్తుంది కూటమి ప్రభుత్వంపై అని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయం. ఒకసారి వాస్తవాలు తెలుసుకుంటే కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం పరిపాలనలో సూపర్ 6 పథకాలు 2 పథకాలు అవలంబించింది. ఒకటి ₹3,000 ఉన్నటువంటి పెన్షన్ ₹4,000 ఒకటి. రెండవదిగా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తారన్నటువంటి మాటని నిలబెట్టుకున్నారు. ఏదైతే తల్లికి వందనం అని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పథకం జూన్ స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ఖచ్చితంగా ప్రతి తల్లుల ఖాతాల్లో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో అంతమంది యొక్క డబ్బులు ఏటా ₹15,000 మీ అకౌంట్లో పడేటట్టు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. అదే కాకుండా రైతు భరోసాకు సంబంధించి ఏదైతే ఇప్పుడు అన్నదాత సుఖీభావ అని చెప్పుకుంటున్నామో ఆ డబ్బులు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ నెలాఖరుకల్లా అవి కూడా వేయడానికి రంగం సిద్ధం చేసింది. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా అడుగులు ముందుకేస్తూ ఉంది. అయితే ఒక్కసారి ఆఫ్ ద రికార్డ్స్ కనుక చెక్ చేసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పథకాలు ఏరులై పారేవి అని చెప్పి మాట్లాడుతాం. రైటే, పథకాలు ఏరులై పారేవి. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? అప్పులు తెచ్చేవాడు, అప్పులు తెచ్చి పంచిపెట్టేవాడు. రైటే కాదంట్లా.
15,000 రూపాయలు ఉన్నటువంటి అమ్మఒడి పథకాన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి 2,000 3,000 కట్ చేసి 12,000 లేదంటే 13,000 తల్లుల ఖాతాలో వేసేవాడు. పూర్తిగా పథకంకి సంబంధించిన డబ్బులు ఇచ్చేవాడు అంటే ఇచ్చేవాడు కాదు. 3,000 రూపాయలు అని చెప్పి ఫెన్షన్ అని చెప్పి 2,250 రూపాయలు పెంచాడు. అలా దశల వారీగా 250 పెంచి చివరాఖరి సంవత్సరంలో 5వ సంవత్సరంలో 3,000 రూపాయలు ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన డబ్బంతా జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గర నుంచి అప్పులు తేవచ్చు, రకరకాల బ్యాంకుల నుంచి అప్పులు తేవచ్చు. ఈ అప్పుల భారాన్నంతా ఈ రోజున ప్రజల నెత్తి మీద పెట్టాడు. అంటే ఈరోజు నీకు నిత్యావసర రేట్లు కానీ కరెంటు బిల్లు ఛార్జీలు కనుక పెరగడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి అప్పులే. పథకాలు ఇస్తున్నాడు కాదంట్లా, అనవసరపు పథకాలు. ఆటో వాళ్ళకి 10,000 అంటాడు, లేదంటే సెలూన్ షాపులకు 10,000 అంటాడు, వాళ్ళకి 10,000 అంటాడు, వీళ్ళకి 10,000 అంటాడు. అందరికి ఇష్టానుసారంగా వేసేసిన అందరికి సుమారు 5 సంవత్సరాల్లో 2 లక్షలు 3 లక్షలు లబ్ధి పొందిన వాళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు. ఒక్కసారి పథకం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ప్రతి నెలలో రాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకం వల్ల మొత్తం సంవత్సరం అంతా బ్రతికేసినట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క ఫీలింగ్. ఈ సంవత్సరంలో ఇచ్చే పథకానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేదంటే ఒక అభివృద్ధి అంటే ఏంటి, ఒక పరిశ్రమ కనుక ఏర్పడితే మీ ఇంట్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ ఉద్యోగ అవకాశాలు వస్తే ఏం జరుగుద్ది, మీ ఇంట్లో మీ కుటుంబాన్ని మీరు పోషించుకోవడానికి ప్రతీ నెల జీతం రాబోతూ ఉంటుంది. సో ఇలాగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే తీరేంటంటే అభివృద్ధి. ఇక్కడ పథకాలు కాస్త లేట్ అవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి అంటే ఏంటంటే ఒక పరిశ్రమను ఏర్పాటు చేస్తే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పులు తెచ్చేసి పథకాలు ఇచ్చేవచ్చు, కానీ అప్పులు తెస్తాం వల్ల ఆ భారం మన నెత్తి మీద పడద్ది. సో ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. ఎందుకంటే అభివృద్ధి కనుక జరిగితే నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనేక మంది పరిశ్రమలు ఏర్పడతాయి, అనేక మందికి జీవనోపాధి కలుగుతుంది, దానివల్ల మన కుటుంబాలు పోషించుకోగలుగుతాం. పథకాలు కూడా రావాలి, ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి పథకం వస్తుంది కాబట్టి ఇటు జీవన విధానం చేసుకుంటూనే నీకు ఒక నెల పథకం వచ్చేపాటికి ఆ డబ్బులన్నీ ఈ కుటుంబాన్ని చక్కగా ముందు కొనసాగించుకోగలం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమైంది ప్రధాన కారణంగా ఈ పథకాలు అని చెప్పి అభివృద్ధిని పక్కన పెట్టేశాడు. పథకాలు మనిషిని బ్రతికించవు కదండి, మళ్ళీ పథకానికి కూడా అందరూ అర్హులు కాదు కదా. కొంతమంది అర్హులు, కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో లోపాలు ఉండొచ్చు, లేదంటే అప్లికేషన్ ఫామ్లో రిజెక్ట్ అవ్వచ్చు, ఏదో రకంగా వాళ్ళు కోల్పోతారు. సో వాళ్ళకి జీవనోపాధి ఉంటే ఖచ్చితంగా అదేనా వస్తుందని చెప్పి హామీ ఉంటుంది కదా. సో అలాగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకిను జగన్మోహన్ రెడ్డి ఆలోచన కనుక ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటే నక్కకి నాగులో అనుకున్నంత తేడా ఉంటుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరేంటంటే పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు ఎగ్గొట్టేస్తుందని చెప్పి మాట్లాడుతున్నాడు. పథకాలు ఏమీ ఎగ్గొట్టల, కేవలం సంవత్సర పరిపాలన మాత్రమే పూర్తయింది. ఈ సంవత్సర పరిపాలనలో 2 పథకాలు ఇచ్చారు. ఏదైతే సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చారో ఆ హామీలు 2 నెరవేర్చారు. ఈ జూన్ జూలై కల్లా ఖచ్చితంగా ఇంకొక 3 పథకాలు అయితే అవలంబించడానికి రెడీగా ఉంది. సో ఖచ్చితంగా ఈ గనక కంప్లీట్ అయితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇక రాబోయే రోజుల్లో డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే రాబోయే ఎన్నికలు నేనే ముఖ్యమంత్రిని అయిపోతాను, 2.0 చూపిస్తా, ఏ ఒక్కరిని విడిచిపెట్టను, చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని అందరిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో ప్రతి వాళ్ళకి ఒక ఉంటుంది, నేనే ముఖ్యమంత్రిని, నేనే రేపొద్దున సీఎం అనుకోకపోతే రేపొద్దున ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎన్నికల్లో గెలవను. జగన్మోహన్ రెడ్డికి కాస్త ఇంకెక్కువ, వై నాట్ 175 అని చెప్పి భజన కొట్టుకుంటూ ముందుకు తిరిగేవాడుగా తప్ప చివరాఖరికి ఎన్నికలు వచ్చేపాటికి 11 సీట్లు పరిమితమయ్యాడు. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాగే దుస్సాహసాలకు పాల్పడుతున్నాడు తప్ప దౌర్జన్యాలకు అరాజకాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాడు. కానీ ప్రజలను ఉద్దేశించి వ్యవహరించే తీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనుక ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీని ఇదే ఊపిలో కొనసాగించనుకోండి, రేపు జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావు. సో ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ వదిలేసి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో వాటి మీద కార్యాచరణ చేయి.